రామాయణం చాలామంది ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటారు. వచనం కానీ, రామాయణం మూలం కానీ, లేదా రామచరిత మానస్ కానీ పారాయణ చేస్తూనే ఉంటారు. అందరూ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. లేదా రామనామస్మరణ. రామాయణం పారాయణ చేసే విధానంలో ధ్యాన శ్లోకాల్ని మనకు తెలుపుతున్నారు. ధ్యానం చేయకుండా మనం ఆ పరమాత్మని, ఆ శ్రీరామచంద్రుడిని సంపూర్ణంగా దర్శనం చేయలేం. కాబట్టి ముందు ఆ ధ్యాన శ్లోకాలతో ఆ స్వామిని వేడుకుని, మేము ఏదైతే సంకల్పం చేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నామో, ఈ రామాయణ శ్రవణం చేస్తున్నామో, ఆ కార్యసిద్ధి అయ్యేటట్టుగా అందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని ఆయన వేడుకుంటూ ప్రార్థన చేస్తూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. జయ బలో గణపతి మహారాజ్ కీ జయ. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే सर्वदा सुप्रसन्ना. जय बोलो सरस्वती माता की जय. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्. वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं. यः पिबन् सततं राम चरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्. जय बोलो वाल्मीकि महामुनि की जय. गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजम्. अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्. उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां. नमामि तं प्राञ्जलिराञ्जनेयम्. आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं. यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. जय बोलो पवनसुत हनुमान की जय. यः कर्णाञ्जलि सम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं
రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామిని పునాతు భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ साक्षात् रामायणात्मना। जय बोलो रामायण जी महाराज की जय। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जय बोलो हनुमल लक्ष्मण सीता समेत श्री रामचंद्र परब्रह्म की जय। जय बोलो सद्गुरुनाथ महाराज की। సుధాముడు అక్కడ పోర్బందర్లో ఉన్న సుధాముడు భార్య పిల్లలు ఇప్పటివరకు తిండి లేక చిక్కిశూల్యమైన వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఇట్లా సూర్యుడు మెరిసిపోతున్నట్టుగా మెరిసిపోతున్నారట. రెండవ పిటికెడ తినేటప్పటికీ వారి ఇల్లు మొత్తం స్వర్ణమయమైపోయిందంట. సంపదతో ఒక పెద్ద రాజభవనం లాగా ఉన్నదంట. అక్కడ మూడోది తినబోతున్నాడంట. వెంటనే అష్టభార్యలు ఆపారంట. ఎందు గురించి అంటే ఆ మూడో పిడికెడ తింటే కూడా కృష్ణుడితో పాటు వీళ్ళందరూ కూడా వారికి బానిసలైపోయేవారంట. అంటే ప్రేమతో తెచ్చినది కృష్ణుడు ఈ విధంగా తాను స్వీకరించి ఇంత సంపద ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఎందుకు సుధాముడు కష్టపడ్డాడంటే చిన్నతనంలో కృష్ణుడు అటుకులు తానే తిన్నాడు, కృష్ణుడికి తాను షేర్ చేయలే కనుక ఈ విధంగా కష్టపడ్డాడని చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఉద్ధవుడితో కూడా తీసుకుంటే తాను చిన్ననాటి స్నేహితుడు ఉద్ధవ గీత అని ఒకటి ఉంది. అర్జునుడికి ఏ విధంగా అయితే కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత బోధించాడో భక్తి అనేది ఎలా అని చెప్పి ఈ ఉద్ధవుడికి కూడా ఉద్ధవ గీత అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. తన అవతారము తన చిన్ననాటి విషయాలు అన్నీ చెప్తుంటే అది ఉద్ధవ గీత అయిపోయింది. అయితే అప్పుడు ఉద్ధవుడు ఒక మాట అన్నాడు, కృష్ణ నువ్వు అనేది అంత బాగుంది, నువ్వు అవతార పరిసమాప్తి చేస్తే మాకెవరు దిక్కు నాయనా అంటారు. అనేటప్పటికీ కృష్ణుడు ఏమన్నాడంటే మీరు ఎక్కడ ఎప్పుడు చింతపడకూడదు, భాగవతంలో నేను ఉన్నాను, అక్కడే నాతో స్నేహం చేయండి అన్నారు. శ్రీహరితో స్నేహం ఎలా చేయాలి? నిజమే, రామావతారంలో గుహుడు చేశాడు, సుగ్రీవుడు చేశాడు, కృష్ణ అవతారంలో అర్జునుడు చేశాడు, తర్వాత కుచేలుడు చేశాడు, ఉద్ధవుడు చేశాడు. మరి ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఆ ఎదురుగా కృష్ణుడి పెట్టుకొని కృష్ణుడితో మాట్లాడండి. ఓ స్నేహితుడితో మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ రోజు జరిగిన సంఘటనలని చెప్పి ఆ రోజు మనం చేసిన కృషి అంతా వారికి చెప్పండి. నీ వల్లనే మేము ఇది చేయగలిగామని చెప్పి ఆ కృష్ణుడికి చెప్పండి. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి విగ్రహారాధన చేస్తూ కృష్ణుడికి చెప్తే మనకేం జరుగుతుందండి? మన కష్టం ఒక స్నేహితుడికి చెప్తే కడ తీరుస్తుందేమంటే తప్పనిసరిగా స్నేహితుడు కడ తీరుస్తాడు. కానీ ఆ స్నేహితుడికి ఆ సంకల్పం ఎలా ఇవ్వగలుగుతాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనకు డబ్బు అవసరం ఉందండి, ఒక 10,000 అవసరం ఉంది. మన స్నేహితుడి దగ్గర ఆ 10,000 ఉండొచ్చు. ఈరోజు అతనికి ఇంకేదైనా అవసరం ఉండొచ్చు. నువ్వు వెళ్ళి అడిగినప్పుడు
అతను ఇవ్వాలని ఉండొచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. కానీ ఒకవేళ శ్రీహరి అతనికి సంకల్పం చేయగలిగితే, ఒరే నీ స్నేహితుడు వచ్చాడు, అతనికి సహాయం చేయాలంటే అతను వెంటనే తాను తీసి ఇవ్వగలుగుతాడు. అందుగురించే ఏ రూపకంగా వస్తారో మనకు తెలియదు. మనం అనుకున్న వాళ్ళు మన కష్టాలలో మన సహాయం రాకపోవచ్చు, అప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు. వారికి ఏదో అవసరం ఉండి మనం చేయలేకపోయారనుకుంటాం. మనం ఊహించని వ్యక్తి, మనకు స్నేహితుడు కాని వ్యక్తి కూడా ఎవరో మనకు వచ్చి మనకు ఆ దోవలో, మనకు కష్టమనే దోవలో మనకు సహాయం చేస్తే, ఆ శ్రీకృష్ణుడే ఈ విధంగా వచ్చాడని మనం అనుకోవాలి. సఖ్యం, స్నేహం చేస్తూనే వెళ్ళాలి. మనం అన్ని కష్టాలు అనుకోండి, సుఖాలు అనుకోండి, అన్నీ కూడా అక్కడే విన్నవించుకోవాలి. మరి ఆ విధంగా విన్నవించుకోగలిగితేనే మనము ఆ స్నేహం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఒక విషయం చెప్పుకుందాం. ఏం చెప్తామండి ప్రతిరోజు అంటే, ముఖ్యంగా మనం అంతా కూడా మనం ఎక్కువ కష్టాలనే మనం చెప్పుకుంటాం. అలా కాకుండా ఆ స్వామికి ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాను, ఇన్ని పనులు చేశాను, మా బాస్ ఇలా చెప్పాడు, నా కొలీగ్స్ ఇలా చెప్పాడని ఒక 5 నిమిషాలు కూడా మనం ఆ శ్రీహరికి మనం విన్నవించుకోగలిగితే చూడండి ఎంత తేడా ఉంటుందో. మన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటిదంటే మనం స్నేహం చేయాల్సిందే ఆ పరమేశ్వరుడితోటి. అప్పుడే మనకు ఏ విధంగానైతే కురుక్షేత్ర సందర్భంలో యుద్ధం చేసే ముందర అప్పటివరకు వీరాది వీరుడైన సవ్యసాచిన అర్జునుడు కూడా ఏదో ఒక సంఘటన తన మనసులో తెలిసేటప్పటికీ నేను యుద్ధం చేయలేనంటే ఆ యుద్ధానికి ప్రేరేపరించి అందులో విజయం ఎలా సాధించగలిగాడు? కారణం శ్రీకృష్ణుడే. ఆ స్నేహం అనేది చేయాలి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా టోటల్ సరెండర్. ఆ స్నేహంలో ఎక్కడ కూడా విశ్వాసమే ఉండాలి, కానీ అవిశ్వాసం ఉండకూడదు. దాని గురించే మన కిష్కింధకాండలో లక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, బ్రహ్మదేవుడు స్నేహం ఎలా ఉండాలని చెప్పాడంట, వేదంలో ఉందంట. 7 విధాలుగా మనం స్నేహంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మన స్నేహితుడు ఒక చెడుదారిలో ఉంటే చెడుదారిని వెళ్ళకుండా ఆపి మంచి దారిలో పెట్టాలంట. అతనిలో ఉన్న మంచి గుణాలను మనం నలుగురికి చెప్పాలంట. అతని చెడు గుణాలు మనం నలుగురికి చెప్పకుండా మనమే అతన్ని ఈ గుణాలు మార్చుకో అని చెప్పాలంట. స్నేహంలో ఇంకొకటి ఏంటంటే పూర్తిగా విశ్వాసంతో ఉండాలి. సస్పీషియస్ మైండ్ తోటి ఉండకూడదు. మనకేమైనా నష్టం చేస్తున్నాడా అన్న అనుమానంతో ఉండకూడదు. ఆ తర్వాత స్నేహితుడికి కష్టం వస్తే నీకు చేతనైనంత సహాయం నువ్వు ముందుకెళ్ళి చేయాలంట. అంతేకాకుండా తనకు ఏదైనా ఆపద సమయంలో 4 ఇంతలుగా నువ్వు పరిగెత్తుకొని పని చేయాలంట. 7 రకాలుగా స్నేహం ఉండాలంట. మనం ఎంతగా సఖ్యం చేసుకుంటే ఆ రాముడు కృష్ణుడు సుగ్రీవుడికి ఎట్లయితే రక్షించగలిగారో, అర్జునుడిని ఎట్లా రక్షించగలిగారో మనల్ని అలా రక్షిస్తారు. కానీ మనకు ఆ నమ్మకం ఉండాలి, స్నేహం చేస్తామన్న భావన ఉండాలి. అలా ముందుకు వెళ్ళాల్సిందే. అదే మనం చేయగలిగితే ఇంకా మనకు తిరుగులేదు. ఆ నవవిధ భక్తి మార్గాలలో మనకు నేర్పిస్తున్నట్టుగా ఆ సఖ్యం చేయగలిగితే అంతే. మనకు స్నేహితుడు ఎవరయ్యా నీకు అంటే, రాముడే నా స్నేహితుడు అని చెప్పుకోవచ్చు, కృష్ణుడే నాకు స్నేహితుడు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం సఖ్యంలో మనము ఆ శ్రీహరి పాదాల చింతకు చేరగలుగుతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నవగ్రహాల ప్రభావం మానవ జీవన గమనం మీద విశేషంగా పనిచేస్తుంది. జ్యోతిష శాస్త్రరీత్యా మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన పాదంలో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఎవరైనా సరే, ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే, ఆ నక్షత్రానికి ఎవరు అధిపతిగా ఉన్నారో తెలుసుకొని ఆ అధిపతిని ప్రసన్నం చేసుకున్నట్లయితే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి నవగ్రహాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే, స్త్రీ పురుషులు, వాళ్ళు ఏ నక్షత్రంలో జన్మించారో తెలుసుకొని, ఆ నక్షత్రానికి అధిపతి ఏ గ్రహమో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నట్లయితే నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడచ్చని గ్రహవేదంలో మనకు వివరించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి నవగ్రహాలలో కేతువు అని గ్రహవేదంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కానీ,
అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు కానీ నవగ్రహాలలో కేతువును ప్రసన్నం చేసుకోవటం ద్వారా, కేతువుకు సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా, కేతువు ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా, అలాగే కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి మహాగణపతిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పాదంలో జన్మించినా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వాళ్ళు ప్రథమ స్థానంలో ఉండాలని భావిస్తారు. అలా ప్రథమ స్థానంలో ఉండటానికి విశేషంగా కృషి చేస్తారు. ఎంతమందిని ఎన్ని సలహాలు అడిగినా సరే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చివరగా వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలనే అమలు చేస్తూ ఉంటారు. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కేతుగ్రహం అనుకూలత కలగాలంటే ఆయుర్వేద వైద్యం కానీ, హోమియో వైద్యం కానీ, క్రీడా రంగం కానీ, రాజకీయ రంగం కానీ ఈ రంగాలలో కనుక వాళ్ళు ప్రవేశించినట్లయితే కేతువు అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే రచనా రంగంలో విశేషంగా రాణించడానికి కూడా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కేతువు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ పాదంలో జన్మించిన వాళ్ళైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించటం ద్వారా కేతువు అనుగ్రహానికి, గణపతి అనుగ్రహానికి పాత్రులవటంతో పాటుగా సకల దేవతల అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఆ ప్రత్యేకమైన విధి విధానాలను మనం పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా ఎరుపు రంగు వస్త్రాన్ని దగ్గర ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే అది కుజుడికి కూడా సంకేతం కాబట్టి కేతువుతో పాటు కుజుడిని కూడా ప్రసన్నం చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించటం ద్వారా, ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయటం ద్వారా వాళ్ళ నక్షత్రాధిపతి అయినటువంటి కేతువుకు ప్రియమైన వారం మంగళవారం కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ విధంగా మంగళవారం హనుమంతుడికి సింధూరంతో పూజ చేయటం ద్వారా, సింధూరాన్ని ఆలయంలో స్వామివారికి సమర్పించటం ద్వారా ఎటువంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడి త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం రోజు ఎప్పుడైనా సరే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో అరటి పళ్ళు, కొద్దిగా గోధుమలు, కొంచెం బెల్లం వీటిని ఉంచి ఎవరికైనా మీ చేత్తో దానం ఇవ్వండి. మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ దానాల వల్ల తొలగింపజేసుకోవచ్చని విష్ణు పురాణంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల విష్ణు పురాణంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన దానాలు చేయటం ద్వారా తొందరగా జీవితంలో గ్రహదోషాలు తొలగింపజేసుకొని మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడైనా సరే మంగళవారం ఒక పసుపు రంగు వస్త్రంలో అరటిపళ్ళు, గోధుమలు, బెల్లము వీటిని ఉంచి ఎవరికైనా మీ చేత్తో దానం ఇస్తే మీకున్నటువంటి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక వెండి పాత్రను తీసుకొని ఆ వెండి పాత్రలో తేనె పోసి మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఆ పాత్రను ఉంచండి. తేనె కార్యసిద్ధికి సంకేతం. ఈశాన్య దిక్కు ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన దిక్కు. అంటే ఈశాన్యాధిపతిని ఈశ్వరుడు అంటారని పురాణాల్లో వివరించారు. అంటే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈశాన్య దిక్కులో ఈ విధంగా తేనెను పాత్రలో ఉంచడం ద్వారా సకల కార్యసిద్ధి, విజయలబ్ధి పొందటానికి ఇది విశేషంగా పనిచేస్తుంది. అలాగే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా తీపి పదార్థాలు చిన్నపిల్లలకి మీ చేత్తో పంచిపెడుతూ ఉండాలి. అలా తీపి పదార్థాలు దానం ఇవ్వటం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ ప్రతి నెలలో మీరు ఆదివారం ఉపవాసం ఉండటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీంతో పాటుగా ఓం కం కేతవే నమః అనే కేతు మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవటం, ఓం గం గణపతయే నమః అనే గణేష మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఎటువంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను తొలగింపజేసుకొని నవగ్రహాల్లో కేతువును ప్రసన్నం చేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.